సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డు గొల్లగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లాడే శిరీష బాలు యాదవ్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకొని పలహారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. గొల్లగూడెంలోని లాడే బాలు నివాసం వద్ద పోతురాజుల నృత్యాలతో కళాకారుల ఆటపాటలతో ఉత్సాహంగా ఘనంగా జరిగిన పలహారం బండి ఊరేగింపు మహోత్సవంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ మరియు బీసీ సంఘం నాయకులు తాటిపల్లి పాండు, యాదగిరి, రమేష్ యాదవ్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, 9వ వార్డు గొల్లగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. బీరంగూడ మల్లికార్జున స్వామి టెంపుల్ కమిటీ అధ్యక్షులు సుధాకరణ గారు, మాజీ రమేష్ గారు, యువజన సంఘం బీజే యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సోము గారు, కాలేజీలు కానీ, హైదరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ ఎక్కడ మీ పిల్లలకు చదువు కావాలన్నా, హాస్టల్ వసతి కావాలన్నా, మీ పిల్లలకు ఇక్కడనే కాదు ప్రపంచంలో 25 దేశాల్లో ఫ్రీగా ₹1 పెట్టుబడి లేకుండా మీరు పుస్తకం తాడు అమ్మే అవసరం లేదు, బంగారం తాకట్టు పెట్టే అవసరం లేదు, అప్పులు చేసే అవసరం లేదు. మీ పిల్లలకు ఫ్రీగా చదివించే బాధ్యత బాలు తరపున మేము తీసుకుంటామని చెప్పి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడిగా మీకు నేను హామీ ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ఎల్లవేళలా వెన్నంటి ఉంటాం. మంచి యువకుడు, రాజకీయాలు వస్తే మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇట్టే బాలు యాదవ్ లెక్క జడ్పీటీసీ గా పూజ చేసేసి జడ్పీటీసీ గెలిచిండు, ఎమ్మెల్సీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు. ఎక్కడ కూర్చుండి ఇప్పుడు సీఎం పీఠ మీద కూర్చున్నాడు.
ఆ కోరిన కోరిక తీర్చే తల్లి నల్లపోచమ్మ తల్లి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆషాఢ బోనాలు అంటేనే మరి 7 వారాలు, 5 వారాలు ఆదివారాలు, 3 బేస్తవారాలు, మరి 7 వారాలు అమ్మవారు మరి బోనం పెట్టించుకొని నైవేద్యంగా మనం నిలుస్తుంది. కాబట్టి మరి ఆ తల్లిని మనం అందరం కొలిసినట్టయితే మనం కోరిన కోరికలు ఆయన ఏదైతే కోరుకుంటాడో ఆ కోరుకున్న కోరికలు తీరవాలని చెప్పేసి నేను కూడా అమ్మవారికి మొక్కుతా ఉన్నాను. మరి మేమందరం కలిసికట్టు ఉంటే మేము చేసిన పనులు కానీ, మేము చేసిన తిరుగుబాట్లు కానీ, మేము చేసిన పిలుపులు కానీ, మేము చేసిన ఏది ఉన్నా కానీ ఫలాని బాలు మంచోడు అని అంటే మనకి ఎక్కడ పోదు మన పేరు. బాలుకు అసలైన బలం శిరీషమ్మ. మా నగేష్ అనే ఎట్లా పనిచేస్తున్నారో, పుష్పం ఎట్లా పనిచేస్తుందో శిరీషమ్మ కూడా అంతే పద్ధతిలో ఆయనకు సగం బలం ఆ శిరీషమ్మది. ఏ విజయమైనా ఆమెది. ఇద్దరిది పార్వతీ పరమేశ్వర్లకు ఎంత అయితే ఉన్నదో అర్ధనారీశ్వర్ లాగా తప్పకుండా వాళ్ళిద్దరికి ఈ యొక్క నల్ల పోచమ్మ తల్లి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి వీళ్ళను రాజకీయ భవిష్యత్తులో మంచి పొజిషన్ లో ఉండాలని సంపూర్తిగా మీకు అందరికి కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళ పైన ఉండాలి. ఈ కాలనీ పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన బాలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు. 9వ వార్డు ప్రజలందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ, 9వ వార్డు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో బాలు యాదవ్ గారు ప్రతి ఇయర్ పలరంగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆయనకు ధన్యవాదాలు. ఇలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు 9వ వార్డు ప్రజల అండ ఆయనకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అలాగే మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా వాటిలో ఇప్పుడు జాజుల శ్రీనన్న గారు మనకు మాటిచ్చిన విధంగా ఏ ప్రభుత్వ పాఠశాలలో అయినా కళాశాలలో అయినా ఎలాంటి సీట్లు కావాలన్నా ఉచిత విద్య అందించే బాధ్యత వారు తీసుకున్నారు మా తరఫున. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎలాంటి సమయంలో ఒక ఫోన్ కాల్లో మీకు అందుబాటులో ఉంటారు బాలు యాదవ్ గారు. ఆల్రెడీ ఇప్పుడు అలానే ఉన్నారు. వాటిలో ఏ చిన్న సమస్య ఉన్నా మీరు అన్నం కలవచ్చు. మనకి వార్డులో పనులు అవ్వడం ఎంత ముఖ్యమో ఒక చిన్న సమస్య వచ్చిందంటే వెంటనే ఆదుకునే నాయకుడు కూడా అంతే ముఖ్యం. అలాంటి నాయకుడే మన బాలు యాదవ్ గారు. ఆయనకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండి అలాగే మీ అండదండలు ఉంటే ఆయన ఇంకా ముందు ముందు గొప్ప కార్యక్రమాలు చేస్తారు. మా కోరిక మేరకు విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పలరం బండి ఎవ్రీ ఇయర్ అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఇలాగే నిర్వహిస్తాము. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆయనకు మీ ఆశీస్సులు తప్పకుండా కావాలి. ఆధ్వర్యంలో నల్ల పోచమ్మని ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన శ్రీనన్న గారికి, అలాగే పుష్ప యాదవ్ గారికి, అలాగే పాండు గారికి, మరి మిగతా పెద్దలందరూ కూడా పేరు నమస్కరిస్తూ మా బిడ్డే యాంకర్గా మరి పనిచేస్తూ సంగారెడ్డిలో ఒక ఆదిముత్యం ఉన్నట్టు మన భవాని ఉండడం సంతోషం. ఆ తల్లి గారి పేరే భవాని. మరి ఇక్కడ ఇచ్చేసిన ఈ వార్డు పెద్దలకి, అక్కలకి, అన్నలకి, తమ్ములకి అందరూ కూడా పేరు నమస్కరిస్తూ ఈ ఆషాఢ మాసం రావడంతోనే అమ్మవారిని ప్రతి ఒక్కరం కూడా నైవేద్యాలతో, బోనాలతో, ఆట పాటలతోనే మరి మొక్కడం జరుగుతుంది. మరి ఈ మొక్కడం మన ఎందుకో మనం తెలుసు, ఈ వర్షాకాలంలో వచ్చే ఏవైనా అనారోగ్యం కాకుండా చల్లగా చూడాలని, అలాగే మంచిగా సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం. ఆ అమ్మ మరి కోరికలు నెరవేరుస్తుంది. ఇప్పుడు బాలు మరి ఇంత పెద్ద ఎత్తున
మరి ఈ కార్యక్రమం చేసినట్టే సంగారెడ్డి గారు యావత్ తెలంగాణ యావత్ ప్రపంచం కూడా అమ్మవారు చల్లగా చూడాలి, మనందరినీ ఆస్వాదించాలి, మనకున్న కోరికలు నెరవేర్చే విధంగా అమ్మను మనం కోరుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా భాగ్యశాలి అయినందుకు సంతోషిస్తూ తప్పకుండా ఆశీస్సులు బాలగారికి అమ్మవారి దయతో ఉండాలని నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇది 6th ఇయర్ ప్రారంభండి. నేను మా జగ్గారెడ్డి సార్ మా జగ్గన్న ఇంప్రెషన్గా తీసుకొని నాకు ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. సార్ని ఇంప్రెషన్గా తీసుకొని నేను చేస్తుంటాను. సార్ ఎట్లా చేస్తున్నారో దానిలాగా చేయాలని నాకు చాలా ఆశ ఉంటుంది. అలాగే ఈ వార్డు ప్రజలకు నేను ఎల్లవేళలా మీకు తోడుండి మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు ఇవ్వాలని మా 9వ వార్డు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేనైతే ఎలక్షన్ల ముందు అడావిడి చేసే నాయకుడు అయితే కాను. నేనేందో మీ అందరికీ తెలుసు. చిన్న విషయం కూడా, చిన్న ప్రాబ్లం కూడా నేను నా ప్రాబ్లం లాగా ఆలోచించి నేను సేవ చేస్తున్నాను. నాపై ఉండాలని ఈ నల్లపోచమ్మ తల్లికి ఇలాగే ప్రతి ఇయర్ కళారంభండి నిర్వహిస్తా. మీ అందరి ఆశీస్సులు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన జగ్గన్న నిర్మల మేడం ఆశీస్సులు కూడా నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్ప నగేష్ అన్న, పాండన్న, రమేష్ అన్న, అలాగే రాములన్న, మల్లన్న, చైర్మన్ మల్లన్న, యాదగిరి అన్న చేతలను చూపిస్తా. మీ ఆశీర్వాదం నాపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.